హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చందన. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. ఈరోజు ఇంకో సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో గరం మసాలాలు అలాగే ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నాను. ఒక 4-5 అనమాట. సో ఇట్లా మంచిగా అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. గరం మసాలా ఎల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి గ్రీన్ చిల్లీ ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్గా ఆనియన్ అనమాట. ఆనియన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో ఇట్లా ఆనియన్ జస్ట్ కలర్ మారి సాఫ్ట్ అయితే సరిపోతుందనమాట. సో ఈ స్టేజ్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని దాంట్లోకి పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకుంటున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి, లేకపోతే స్మెల్ ఉంటుంది. సో అట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ లివర్ అంతా కూడా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇట్లా 10 మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ వచ్చేంత వరకు, ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. సో ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా కుక్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, కాసేపటికి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఆయిల్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇట్లా మధ్య మధ్యలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. దాని తర్వాత అట్లా మంచిగా మగ్గిపోయిన తర్వాత కారం, ఉప్పు, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్స్ సాల్ట్ అనమాట వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ, చాలా ఈజీ కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇట్లా కారం ఉప్పు వేసేసుకొని కాసేపు మగ్గించుకున్నాను కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయిపోయి. ఒక చిన్న టమాటో తీసుకొని రఫ్గా చాప్ చేసేసుకొని వేసుకుంటున్నాను. టమాటో వేయడం వల్ల అడుగంటది అనమాట, తొందరగా కింద మాడిపోదు. సో టమాటో వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అట్లా 1 టమాటో వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే మగ్గించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, టమాటో కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మసాలాస్ వేసేసుకుందాము. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను నేను. గరం మసాలా కావాలంటే మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి కాస్త వేస్తున్నాను. సో అట్లా మసాలాలు కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని తినడమే. పప్పు చారులోకి కానీ దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. పప్పుచారు చికెన్ లివర్ ఫ్రై కాంబినేషన్ కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇంతే, సింపుల్ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ రెసిపీస్. ఇంకా చాలా చాలా సింపుల్ రెసిపీస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఆ రోజు రైస్తో ట్రై చేశాను అనమాట, చాలా బాగుంది.